హలో ఎవ్రీవన్, రేషన్ కార్డ్కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియో కంప్లీట్గా చూడండి. కొత్తగా 27 లక్షల మందికి రేషన్ కార్డులు అయితే ఇవ్వనున్నట్లు తెలియజేసిండ్రు. గతంలో 2.83 crores మెంబర్స్కి లబ్ధి ఉండగా రీసెంట్గా 3.10 crores అయితే చేరిందంట. కాంగ్రెస్ హయాంలో లబ్ధిదారుల ఎంపికకి చేపట్టిన ప్రక్రియ ద్వారా 3 నెలలలోనే 27 లక్షల మందికి అయితే కొత్తగా అర్హత అయితే సాధించారు. అట్లాగే 5 ఏళ్ల నుండి పెండింగ్లో ఉన్న అప్లికేషన్ల నుంచి 10 ఏళ్ళు అంటే 10 years నుంచి రేషన్ కార్డ్ అప్లికేషన్ చేసుకునే ఛాన్స్ లేకుండా కదా. సో చాలామందివి పెండింగ్లో ఉన్నాయి. ఫిబ్రవరి 17 నుండి మీ సేవ ద్వారా వచ్చిన అప్లికేషన్స్ అన్నింటినీ కూడా వెరిఫికేషన్ చేసి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అయితే నిర్వహించారు. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్లు ఇప్పటికీ 2 లక్షల అప్లికేషన్లు అప్రూవల్ ఇచ్చారంట. మరో 9 లక్షల మంది లబ్ధిదారులు చేకూరినట్లు మిగతా అప్లికేషన్ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి సైతం వెరిఫికేషన్ నిర్వహించి అందేలా చర్యలు అయితే చేపట్టనున్నట్లు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అయితే చెప్పడం జరుగుతుంది. అత్యాధునిక సౌలతులతోటి గోశాలలు అయితే నిర్వహించనున్నట్లు తెలియజేసిండ్రు. కనీసం 50 ఎకరాలలో ఏర్పాటు. ఆ తర్వాత అగ్రికల్చర్, వెటర్నరీ వర్సిటీలు, కాలేజీలు, దేవాలయాల్లో భూముల సంగతి. నెక్స్ట్ రేపటి నుండి రాజీవ్ యువ వికాసానికి సంబంధించి తొలి దశలో 1,00,000 మందికి 50,000 1,00,000 పంపిణీ అయితే చేస్తారంట. ఫస్ట్ ఎవరైతే ఈ 50,000 1,00,000 అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళకి ఈ నెల 10 నుంచి 15 వరకు లబ్ధిదారులకు ట్రైనింగ్ ఇవ్వనుండగా 15 నుండి గ్రౌండ్ల యూనిట్లోకి సంబంధించి ఇస్తారంట. ఎందుకంటే వీళ్ళదైతే ఏం ట్రైనింగ్ ఉండదు కావచ్చు నాకు తెలిసి. మిగిలిన వాళ్ళకైతే 4 లక్షలు 3 లక్షల వరకు కంపల్సరీగా ట్రైనింగ్ ఇవ్వాలి. సో అదన్నమాట.